నా పేరు పరళి కృష్ణవేణి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇందూర్ సంబంధించిన జిల్లా అధ్యక్షురాల్ని. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము ఒక ప్రత్యేకమైనటువంటి జాతీయ సంఘము. అయితే ఈ సంఘం యొక్క బాధ్యతల ప్రకారము ఇటు ఉపాధ్యాయుల్లో విద్యార్థుల్లో విలువలు పెంపొందించి విద్యార్థులని దేశానికి అవసరమైనటువంటి ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణతో పనిచేస్తూ ఉంటారు. ఈ సంఘము దేశం కోసం, ధర్మం కోసం, అటు ఉపాధ్యాయుల సమస్యల కోసము ప్రతిక్షణము నిరంతరము పోరాడుతూ ఉపాధ్యాయులు ప్రశాంతంగా జీవించడానికి, వాళ్ళ హక్కులని పొందడానికి కావాల్సినటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతూ అన్ని సమస్యల పట్ల స్పందించి సమస్యల పరిష్కారానికి పూనుకుంటున్నటువంటి సంఘం. రెండవది దేశం ఉత్తమమైనటువంటి పౌరుల్ని తయారు చేయడానికి గాను ఉపాధ్యాయుల అందరూ కూడా నిరంతరము అంకిత భావంతో, సేవాభావంతో కృషి చేస్తున్నటువంటి సంఘము. కాబట్టి ఈ సంఘము ఉపాధ్యాయుల పట్ల విజయవంతంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి పూనుకొని నూతన విద్యా సంవత్సరానికి కావాల్సినటువంటి క్యాలెండర్ని, తర్వాత డైరీని ఈరోజు ఆవిష్కరించడం, కలెక్టర్ గారి ద్వారా ఆవిష్కరించడం జరిగింది. భారత్ మాతాకి జై. నూతన సంవత్సర సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులకి, పెన్షన్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అనాథలైనటువంటి వృద్ధులకి చలికాలం వారికి ఉపయోగపడేటటువంటి దుప్పట్లు, రగ్గులు ఇవన్నీ కూడా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ఆ ఆశ్రమాలకు పంపించాలని చెప్పేసి కోరడం జరిగింది. దాదాపు 10,000 రూపాయలు విలువైనటువంటి బ్లాంకెట్స్, దుప్పట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. సహకరించినటువంటి తెలంగాణ ఉద్యోగులందరికీ కూడా, రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు డి సత్యన్న. నేను TSUTF తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కలవడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఆర్పాన్ పిల్లలకి, పేద పిల్లలకి ఉపయోగపడేటట్టుగా నోట్బుక్లు, పెన్నులను మా సంఘం తరఫున కూడా అందజేయడం జరిగింది. మరి బొకేలు, పుల్లదండల సంస్కృతి మానేసి మరి దుప్పట్లు, నోట్బుక్లు అనేటటువంటిది చాలా మంచి కార్యక్రమంగా కలెక్టర్ గారికి మేము మా సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ, విద్యార్థులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలోని సమస్త ఉపాధ్యాయులకు, PRTU TS ప్రాథమిక సభ్యులకు, మండల బాధ్యులకు, జిల్లా బాధ్యులకు, రాష్ట్ర బాధ్యులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరము మీ అందరికీ అన్ని విషయాలలో మంచి జరగాలని, విద్యార్థులకు కూడా చాలా బాగా జరగాలని చెప్పేసి మా PRTU TS జిల్లా శాఖ పక్షాన కోరుతున్నాం. మరి ఈ సంవత్సరం 2024 సంవత్సరం
అందరికీ కరెక్ట్గా 5 తారీఖు లోపల జీతాలు ఇప్పించే బాధ్యత, మరి జీపీఎఫ్లు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయించేందుకు కూడా ఈ సంవత్సరము మన నూతన ప్రభుత్వం కూడా దాని తగ్గట్టే ముందుకు పోతుంది. కాబట్టి మనము నూతన ప్రభుత్వంకు పూర్తి మద్దతు తెలుపుతూ PRTS జిల్లా శాఖ పక్షాన మరి అన్ని విషయాలలో కూడా ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మా PRTU మొత్తం జిల్లాలో ఉన్న అందరికి కూడా ఒకటే భరోసాతో ఉండండి. PRTS జిల్లా శాఖను నమ్మండి, మీ పనులన్నీ చేపించే బాధ్యత PRTS తీసుకుంటా అని చెప్పేసి జిల్లా శాఖ పక్షాన తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకి రైతులందరూ కూడా ఈ సంవత్సరము 2 సీజన్లు కూడా పంటలు బాగా పండాలి అని కోరుకుంటున్నాము. సో ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడ కలెక్టరేట్కి విచ్చేసి చాలామంది NGOs, ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఆఫీసర్స్ క్లబ్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, చాలామంది NGOs కూడా స్వచ్ఛందంగా వచ్చి మనకి బ్లాంకెట్స్ కానీ బుక్స్, పెన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా అందరు కూడా వచ్చి మనకి విద్యార్థుల గురించి బుక్స్ని, పెన్స్ని, బ్లాంకెట్స్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
జిల్లాలో ఉన్నటువంటి సమస్త ఉద్యోగులకి, అదేవిధంగా ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన, టీఎన్జిఓ పక్షాన 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2024 సంవత్సరం ఉద్యోగులకు కలిసి రావాలని, ఉద్యోగులకు, జిల్లా ప్రజలకు సేవ చేసే ఆ భాగ్యాన్ని, ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి జిల్లా ప్రజానికులకు, జిల్లా అడ్మినిస్ట్రేషన్కు అత్యంత పేరు తీసుకొచ్చే విధంగా ఉద్యోగులు పనిచేస్తారనే మాట తెలియజేసుకుంటూ అందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీ తోటి మిత్రులుగా, తోటి స్నేహితులుగా, తోటి అన్నదమ్ముల్లా చూడాలని కూడా జిల్లా ప్రజానికందరికీ కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.
చెప్పండి సార్. షార్ట్ అండ్ స్వీట్. ఈరోజు గట్టిగా 2024 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ప్రతి వ్యక్తికి విలేకరులకు కానీ పై అధికారులకు కానీ కలెక్టర్ గారు చాలా మంచి ప్రోగ్రాం పెట్టిండు. ఈ యొక్క గిఫ్ట్లలో ఏదైతే విద్యార్థులకు సంబంధించిన మెటీరియల్ ఇది చేయడం ఇది కొత్త ఒరవడి, దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమము కలెక్టర్ గారు కానీ పై అధికారులు ఎవరైనా కానీ పెట్టినప్పుడు మేము ఖచ్చితంగా దాంట్లో మేము పాల్గొంటాము, దానికి మద్దతు తెలుపుతాము. మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు, మరి అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కు, ప్రభుత్వాలకు మేము స్వాగతం పలుకుతున్నాం. 2024 ఇది ఎంతో కొత్త ఆశలతో, కొత్త భావాలతో, కొత్త రకమైనటువంటి ఒక ఆలోచనలతో, ఒక మంచి దృక్పథంతో ప్రతి ఒక్క విజయాన్ని సాధించాలని ప్రతి ఒక్కరూ ఈ పట్టణ ప్రజలు కానీ ఉద్యోగులు కానీ మరియు ఈ యొక్క అందరి జీవితాల్లో కూడా కొత్త వెలుగులు వెలగాలని ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కలెక్టర్ గారు కొత్త ఒరవడి పెట్టినట్టుగా ఈ బొకేలు కాకుండా చిన్నపిల్లలకు బుక్స్ కానీ ఈ దుప్పట్లు కానీ ఈ యొక్క కార్యక్రమం చేయడం వలన వారికి ఒక చిన్న తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. ఇది వేస్ట్ కాకుండా ఈ యొక్క గొప్ప కార్యక్రమం కలెక్టర్ గారు చేయడం దాన్ని అభినందనీయము. దీని అందరము హర్షాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.